అంజి సినిమా షూటింగ్ జరిగేటప్పుడు తెలుగులో నాకు తెలిసి ఫస్ట్ గ్రీన్ మ్యాట్ ఫిల్మ్ అదే. సో ఇక్కడ భాగ్యనగర్ స్టూడియోలో ఒక గ్రీన్ మ్యాట్ సెట్ ఉండేది, బ్లూ మ్యాట్. చిరంజీవి గారు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు మొత్తం కొన్ని నెలల పాటు ఆయన ఒక్కళ్ళ మీద షార్ట్స్ తీస్తుండేవాళ్ళు. సో ఆయనకి ఒక్కోసారి బోర్గా అనిపించేదేమో తెలియదు కానీ ఊరికే మామూలుగా ప్రతిరోజు పొద్దున్న లేవగానే అన్ని స్టూడియోలు రౌండ్ వేసేవాళ్ళం. అలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే కూర్చోబెట్టి నా ఫ్యామిలీ మ్యాటర్లు అడిగేవాడు ఆయన. అంటే ఏంటి, ఎక్కడ ఉంటావు నువ్వు, దిల్షుక్ నగర్లోనా, ఎలా వస్తావు నువ్వు, నీకు ఎంత జీతం వస్తుంది, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, నువ్వు ఎలా ఖర్చు ఉంది, బస్సులో వస్తావు, బస్సులు మీకు కంఫర్టబుల్గా ఉంటాయా, ఏ టైంకి వెళ్తావు, రష్ ఉంటుందా, ఇలాంటి పిచ్చాపాటి అన్నీ అడుగుతుండేవాళ్ళు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఆయన కలవడం కోసం, షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం జనం కోట్లాది మంది ఒక వెర్రెక్కిపోయే రోజుల్లో నాలంటే కామన్ జర్నలిస్ట్ ఆయన కూర్చుని ఎంతగా మాట్లాడాడంటే జర్నలిస్టులతో అప్పటి హీరోలకు ఉన్న బాండింగ్ వేరు. అది ఆ రోజుల్లో మామూలు కదా. ఆఫ్ కోర్స్ మేము వచ్చిన కొత్తలో అంటే 19 years అవుతుంది అనుకుంటా, మేము వచ్చిన కొత్తలో కొంత విలువ ఉండేది. అదే కాస్త కనపడితే కూర్చొని మాట్లాడేట్టు ఆ వరకు ఉండేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను ఎక్కడో ఉంటే ప్రసాద్ గారు రండి అని పిలిచేవాడు ఆయన. నాతో రావి శాస్త్రి గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పుస్తకాల గురించి మాట్లాడేవాడు ఆయన. అప్పుడే గోకులంలో సీత సినిమా షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతుంది, ఏదో కృష్ణ మీద పాట. నేను ఆ రూమ్లోకి వెళ్ళా. అంటే అప్పుడు జర్నలిస్ట్ అనే వాళ్ళకి కొంచెం అదుపు లేకుండా ఉండేది. హీరోలు ప్రైవసీ కదా, మేకప్ రూమ్. వెళ్ళిపోయేవాడిని పవన్ కళ్యాణ్ గారు రూమ్లోకి వెళ్తే నేను అప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర రైటింగ్ ఛాన్స్ చెప్తే ఆయన అలాగా అని, మీరు అతనితో వద్దులేండి, ఆ డైరెక్టర్తో మీరు వద్దు అని చెప్పాడు ఆయన. నాకు అదే పరిచయం. ఓకే. సో ఆయన అలా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన టేబుల్ మీద చూస్తే పక్కన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కాబూలీవాలా, రావి శాస్త్రి గారి బాకీ కథల పుస్తకాలు ఉన్నాయి. ఒక హీరో ఏంటి పుస్తకాలు చదువుకున్నట్టు, పైగా రావి శాస్త్రి గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏంటని నాకు ఆయన దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. అలాగే ఆయన ఇంటికి అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ గేట్లో ఇల్లు ఉండేది. నేను గేట్ బయటికి వెళ్ళి కబురు చేసేవాడిని, ఇలా జ్యోతిచిత్ర ప్రసాద్ వచ్చాను, వెంటనే లోపల కబురు వచ్చేది. అప్పుడు ఒక బుద్ధిస్ట్ మాంకు మిలియపా అనుకుంటా ఆయన జీవిత చదువుతుండేవాడు. బుద్ధిస్ట్ మాంకులు, ఫిలాసఫీ పుస్తకాలను చదువుతుండేవాడు. ఆయనలో అప్పట్లో తొలి ప్రేమ తర్వాత ఆయన మీద జోకులు వేస్తుండేవాడిని, ఆయన నవ్వుతుండేవాడు. అవునా? మీరు ఇంటర్వ్యూలో ఏంటి సార్ ప్రతి సినిమాలో లవ్ వద్దంటారు, సుస్వాగతంలో వద్దంటారు, తొలి ప్రేమలో వద్దంటారు, ఇలా అంటే అమ్మాయిలు ఏం చేస్తారు సార్ మీ మీద కక్ష కడతారంటే నవ్వుతుండేవాడు ఎగబడి. సో అలా లిటరేచర్ అన్నిటి గురించి మాట్లాడుతుండేవాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఏం కలిసారా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉందా? లేదు బట్ 1-2 సార్లు నాకు పని చేసే అవకాశం దొరికి నేను మిస్ అయిపోయాను. అవునా? సినిమాలకి? అవును. ఓకే. ఇప్పుడేం పూర్తిగా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు. ఓకే, సూపర్ సార్. మంచి మామూలు జ్ఞాపకాలు కదా అయితే మీ. ప్రసాద్ గారు, నాకు ఇంకొక డౌట్ అండి. ఇప్పుడు మనకి మీరు ఆన్ లొకేషన్ కూడా వెళ్తున్నారు యాజ్ ఎ రైటర్గా. అవును. అంటే ఈ తరం హీరోలు అందరితో పరిచయం ఉంటాయి గట్టిగా? డెఫినెట్గా. లక్కీగా నేను మీకు ఇందాక చెప్పినట్టు నా చిన్నప్పుడు ఒక జనరేషన్ హీరో సినిమాలు చూసి విజిల్స్ చేసి ఎంజాయ్ చేశాను. ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోలందరితో నేను జర్నలిస్ట్గా మ్యాక్సిమం ట్రావెల్ చేశాను. అంటే 4 పిల్లర్స్తో ఇండస్ట్రీ 4 పిల్లల వాళ్ళందరితో చేశాను. వాళ్ళల్లో నాగార్జున గారితో సూపర్ చేశాను. సూపర్ పడింది. గోస్ట్ రైటర్ క్రెడిట్ పడలా, ఓకే, బట్ గోస్ట్ రైటర్గా పనిచేశాను నేను. ఓకే ఓకే. తర్వాత వెంకటేష్ గారితో చింతకాల రవి పనిచేశాను. అప్పుడప్పుడు కొన్ని స్పిరిచువల్ డిస్కషన్ జరుగుతూ ఉంటాయి, రమణ మహర్షి, వివేకానంద. చింతకాల రవి టైం నుంచే ఉందే ఆయనకి ఉంది. మామూలుగా ఆ బుక్స్ లేక వాటి ఫిలాసఫీ గురించి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలా వెంకటేష్ గారితో ఇంకొక రకం ప్రయాణం. ఓకే. చిరంజీవి గారితో అంటే ఇందాక జ్ఞాపకాలు చెప్పారు జర్నలిస్ట్గా. అవును. బాలకృష్ణ గారితో జ్ఞాపకాలు మీకు? బాలకృష్ణ గారితో ఏంటి అంటే ఇంటరాక్షన్ జరిగేదా? జరిగింది. అంటే ఇప్పుడు సామాన్యంగా ఆయన చాలా ముభావంగా ఉంటారు, ప్రెస్లో కొంతమంది తప్పితే మాట్లాడరు అని ఒక టాక్ ఉండేది. ఆయన తోడేలుడు ఎంఆర్వి ప్రసాద్ గారు నాకు ఆయన ఉండేవాళ్ళు. అవును, తెలుసు. సుల్తాను, బాలగోపాలుడు ఈ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన వ్యక్తి. ఆయన నా గురించి బాలకృష్ణ గారికి చెప్తుండేవాడు, ఇలా ఈయన ఫలానా అని చెప్తుండేవాడు. చెప్తున్న తర్వాత ఒకసారి నేను జ్యోతిచిత్రలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి పిలిచారు, మాట్లాడారు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు నేను జ్యోతిచిత్రలో ఫీచర్ రన్ చేసేవాడిని. ప్రతి స్టార్ హీరో టాప్ 10 ఫిల్మ్స్. బాలకృష్ణ గారు అసలు అది ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశమే లేదు. సో నేను ఆయన ఫాలో చేసి ఎంఆర్వి ప్రసాద్ గారు చెప్పి ఆయన ఇంటికి పిలిచి ఇచ్చారు. అలాగే జరిగింది. తర్వాత 1-2 సార్లు ఆయనతో పనిచేసే అవకాశాలు వచ్చాయేమో అనుకున్నా జరగలేదు. మరి ఎప్పుడైనా ఫ్యూచర్లో జరుగుతుందేమో చూడాలి.